అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ వెంకటేష్ బాబు ఫ్రమ్ విహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్. సో ఈ రోజు వీడియోలో చాలా మందికి ఒక డౌట్ ఉంది, సయాటికా అనేది మనకి వస్తే అది తగ్గుతుందా లేదా. సో సయాటికా గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సర్జరీ లేకుండా సయాటికాని తగ్గించుకోవచ్చా అనేది ఈ వీడియోలో చెప్తానండి. సో 90% ఆఫ్ కేసెస్ లో సయాటికా అనేది సర్జరీ లేకుండా తగ్గించుకోవచ్చు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా సయాటికాని తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. వాటిలో నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ ఇనిషియల్ గా మెడికల్ మేనేజ్మెంట్ అంటాం. అంటే కొన్ని మెడిసిన్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, ఇలా ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇలాంటి వాడి సయాటికాని కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు తర్వాత పెయిన్ మేనేజ్మెంట్ అని కొన్ని థెరపీస్ ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఉంటాయి. వీటితో పాటు మేము ఇంట్రడ్యూస్ చేసిన ఇక్కడ ట్రీట్మెంట్ అనేది అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ రోబోటిక్ స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా సయాటికా ప్రాబ్లమ్ కి ఒక మంచి సొల్యూషన్ అయితే మేము అందిస్తున్నాము. సో ముందుగా సయాటికా అంటే ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. సో సయాటికా అనేది ఒక డిస్క్ బల్జ్ వల్ల వచ్చే ప్రాబ్లం అండి. అంటే రెండు ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ మీద ఒత్తిడి పడడం వల్ల డిస్క్ అనేది బల్జ్ అవుతుంది. బల్జ్ అయ్యి అక్కడ నడుం దగ్గర నుంచి కాళ్ళలోకి వెళ్లే నరం పేరు సయాటిక్ నర్వ్ అంటామండి. ఆ సయాటిక్ నర్వ్ ని ఈ డిస్క్ అనేది కంప్రెస్ చేయడం వల్ల ఈ సయాటికా అనే ప్రాబ్లం వస్తుంది. సో డిస్క్ బల్జ్ లో చాలా స్టేజెస్ ఉంటాయండి. లైక్ డీజనరేషన్ కానివ్వండి, ప్రొట్రూషన్ కానివ్వండి, ఎక్స్ట్రూషన్ కానివ్వండి, డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, లాస్ట్ స్టేజ్ అయినా డిస్క్ సీక్వెస్ట్రేషన్ అంటాము. ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. ఇది స్టేజ్ బట్టి ఈ యొక్క సయాటికా అనేది ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనేది మనం స్టార్టింగ్ టు మిడిల్ స్టేజ్ లో ఉంటే మాత్రం ఎటువంటి ఆపరేషన్ కానీ ఇంజెక్షన్ కానీ లేకుండా ఖచ్చితంగా దీన్ని అయితే క్యూర్ చేసుకోవచ్చు ఒక కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా. సో మెయిన్ గా మన దగ్గర ట్రీట్మెంట్ జరిగేది కొంచెం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ట్రీట్మెంట్ అనేది పెయిన్ మేనేజ్మెంట్ ఒకటే కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా హెల్ప్ అవుతుంది. అంటే రూట్ కాజ్ నుంచి మన ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాం. అంటే టూ బోన్స్ మధ్యలో ప్రెషర్ పడడం వల్ల ఈ డిస్క్ అనేది బల్జ్ అవుట్ అయింది కాబట్టి మనం ఆ ప్రెషర్ అనేది డిస్క్ మీద ప్లస్ ఆ నర్వ్ మీద ప్రెషర్ అనేది తగ్గించుకుంటూ వెళ్తాం, అంటే డీకంప్రెషన్ చేస్తాం. సో ఈ యొక్క మీరు ఈ ట్రీట్మెంట్ లో చూసినట్లయితే ఈ యొక్క ఎక్విప్మెంట్ ని యూజ్ చేసుకుంటూ ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. వీటితో పాటు అడ్వాన్స్డ్ క్లాస్ 4 లేజర్ అనేది ట్రీట్మెంట్ కూడా మన దగ్గర జరుగుతుందండి. సో ఈ ట్రీట్మెంట్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే లోకల్ గా ఉన్న ఇన్ఫ్లమేషన్ అంటే స్పైన్ దగ్గర ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడంతో పాటు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ చేస్తుంది. సో దాన్ని బట్టి ఏంటంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది అండ్ ఆల్సో సర్క్యులేషన్ పెరగడం వల్ల పెయిన్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గడం అండ్ ఆల్సో కొన్ని సెల్స్ అనేది రియాక్టివేట్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీటితో పాటు మీ స్పైనల్ అడ్జస్ట్మెంట్ కోసం అంటే బోన్ అడ్జస్ట్మెంట్స్ తో పాటు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అంటాము. వీటిని ఒక పేషెంట్ కండిషన్ బట్టి మేము చేసుకుంటూ వెళ్తాం. ఏదైనా ఏ ట్రీట్మెంట్ అయినా కానీ పేషెంట్ కండిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత మేము వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కి వెళ్ళాలి అనేది మేమైతే డిసైడ్ అవుతాం. ఈ ట్రీట్మెంట్స్ అని పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకి ఎన్ని సెషన్స్ అవసరం అవుతుంది అనేది డిపెండ్ అవుతుంది. జనరల్ గా మేము చేసే ట్రీట్మెంట్స్ లో ఇవి మెయిన్ అండి. వీటితో పాటు కొన్ని అదర్ ట్రీట్మెంట్స్ కూడా మేము ఇంక్లూడ్ చేసి ట్రీట్మెంట్ జరుగుతాం. ఒక ప్రోటోకాల్ అనేది డిజైన్ చేసుకున్న తర్వాత ఏ ట్రీట్మెంట్ కి ఏ కండిషన్ కి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అవసరం అనేది మేమైతే పేషెంట్ కి సజెస్ట్ చేస్తాము. ఆఫ్టర్ పేషెంట్ అనేవాళ్ళు దానికి విల్లింగ్ ఉన్న తర్వాత మా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి ఆపరేషన్ ఇంజెక్షన్స్ లేకుండా సయాటికా అనేది ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. బట్ దానికి లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిందంటే అంటే మనం దాన్ని ట్రీట్ చేసుకోలేదు, మనకు వచ్చేసింది సయాటికా, కానీ ఏం కాదులే తగ్గుతుంది కదా పెయిన్ కిల్లర్ వేసుకుంటాం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాం, కానీ ఒకనొక స్టేజ్ దాటిన తర్వాత ఖచ్చితంగా అది ఆపరేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటది. ఆపరేషన్ చేసుకున్నా కూడా ఎంతవరకు పేషెంట్ కి పెయిన్ రిలీవ్ అవుతుంది అనేది మనం ఆ స్టేజ్ చెప్పలేం. ఆ స్టేజ్ లో వచ్చే సిమ్టమ్స్ అయితే లాస్ట్ స్టేజ్ అంటామండి. ఆ లాస్ట్ స్టేజ్ లో వచ్చే సిమ్టమ్స్ అయితే కాళ్ళు లాగుతున్నట్టు, కాళ్ళు తిమ్మిళ్ళతో పాటు స్పర్శ కూడా కోల్పోవటం ఉంటాం, నడుస్తుంటే చెప్పులు జారిపోవడం, మోషన్ కానివ్వండి లేదా యూరిన్ కానివ్వండి తెలియకుండా పాస్ చేయడం, ఇలాంటివి చాలా జరుగుతాయి. సో ఆ స్టేజ్ కి అయితే మనం ట్రీట్ చేయలేము, కానీ దాని ముందు ఉన్న స్టేజెస్ వరకు మనం ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా మిగతా ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి మా దగ్గర. పేషెంట్ కండిషన్ బట్టి అవి యూజ్ చేస్తాము. దీని గురించి ఏదైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా, మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే ఒకసారి మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు హెల్ప్ఫుల్ చేస్తాం. మీకు ఏదైనా డౌట్స్ కానివ్వండి, ఏదైనా సలహాలు కావాలన్నా కూడా కింద కమెంట్లో మాకు చెప్పండి, మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.